స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని మంత్రి పార్థసారథి అన్నారు. గతంలో చంద్రబాబు హయాంలో బీసీలకు 34% రిజర్వేషన్లు దక్కగా జగన్ కోర్టు తీర్పు సాకుతో వాటిని తగ్గించి బలహీన వర్గాలకు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. జగన్ సుప్రీంకోర్టుకు వెళ్లకుండా బీసీలకు అన్యాయం చేశారని విమర్శించారు. బలహీన వర్గాల మధ్య గొడవలు సృష్టించేందుకే వైసీపీ ప్రయత్నిస్తుందంటున్న మంత్రి పార్థసారథితో మా ప్రతినిధి సంతోష్ ఫేస్ టు ఫేస్. బీసీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి రిజర్వేషన్ అంశంపై కూడా తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం మంత్రి పార్థసారథి గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడుతాం. సార్, ఏదైతే మంత్రి మండలిలో బీసీ రిజర్వేషన్ అనేటువంటి కీలకమైనటువంటి ప్రతిపాదన అనేది కూడా ఆమోదం తెలపడం జరుగుతుంది. 34%. ఇటు ఎస్సీ ఎస్టీలకి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ విధంగా అయితే కనుక ఇబ్బంది ఉండదు. అది రాజ్యాంగపరంగా వచ్చిన హక్కు వాళ్ళకి. సో దీనికి ఈ బలహీన వర్గాల రిజర్వేషన్ ఏదైతే ఉందో అది ఎవరికీ వ్యతిరేకం కాదు, ఎవరికి పోటీ కాదు. బలహీన వర్గాల జనాభా ఉంది. ఇంతకుముందు ఎప్పటి నుంచో 1995లోనే నిర్ణయం తీసుకున్నారు. బలహీన వర్గాలకు కూడా నిర్ణయాధికారం రావాలి, రాజకీయ పార్టిసిపేషన్ ఎక్కువ ఉండాలి అని చెప్పేసి 95లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మొట్టమొదటిగా 35% రిజర్వేషన్ కల్పించారు. మళ్ళీ ఇప్పుడు అదే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారే 35% రిజర్వేషన్. మరోవైపు ఈ రెండు కలిపితే 50% దాటేటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉన్నాయి. దీనిపై కూడా కోర్టు కేసులు అయితే పడతా ఉంటాయి. ఎన్ని కోర్టు కేసులు పడ్డా కూడా గత ప్రభుత్వం ఎమ్మెల్యే తప్పించుకోవడానికి ప్రయత్నం చేసే ప్రభుత్వం కాదు. పోయిన ప్రభుత్వం కనీసం హైకోర్టుకు కూడా వెళ్ళకోకుండా బలహీన వర్గాలకు అన్యాయం చేసింది. అన్ని న్యాయపరమైన సమస్యలు ఏదొచ్చినా కూడా ఈ ప్రభుత్వం చక్కగా ఎదుర్కొంటుంది. పార్టీ పరంగా కూడా కొన్ని కీలకమైనటువంటి ప్రతిపాదనలు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. బీసీలకి పార్టీ పరంగా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు 50% ఇవ్వాలని చెప్పేసి ఎప్పుడో అందరికీ కూడా సూచనలు చేయడం జరిగింది. తప్పకుండా బలహీన వర్గాలకి పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగానే ఇది ఓవరాల్గా ఈరోజు కీలకమైనటువంటి బీసీ రిజర్వేషన్ అంశంపై కూడా ఎంతో కీలకంగా మారినటువంటి పరిస్థితి. టీడీపీ అయితే కనుక బీసీ సామాజిక వర్గానికి అయితే కనుక అండదండగా ఉంటామన్నటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈరోజు ఒక కీలకమైనటువంటి నిర్ణయం వెలువడింది అంటూ కూడా పార్థసారథి చెప్తా ఉన్నారు. అదేవిధంగా 50% సంబంధించినటువంటి అంశంపై కూడా ఇటు మంత్రి పార్థసారథి తెలియజేయడం జరుగుతోంది. గత ప్రభుత్వం ఏదైతే బీసీలకు అయితే కనుక అన్యాయం చేసినటువంటి పరిస్థితిని అయితే కనుక పార్థసారథి మండిపడినటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ సాయితో సంతోష్, రాజ్ న్యూస్, అసెంబ్లీ నుంచి.